పదవి దక్కిందంటే మన ఆటో నగర్కి కూడా ఒక గుర్తింపు గౌరవం దక్కినట్ల మనందరికీ ఈ విషయంలో. ఎందుకంటే మనం సంతోషించే విషయం ఇది. అలాగే ఆయన ఇంకా అనేక పదవులు ఎదగాలని, మన ఆటో నగర్ కోసం నిత్యము కృషి చేయాలని, మన కార్మిక రంగంలో మన వేతనాల గురించి, మన సమస్యల గురించి, మనవి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి కామ్రేడ్స్. మీకు అన్నీ తెలుసు. దీంట్లో మీరు కూడా దీనికి ప్రెసిడెంట్గా చేసినారు. దీంట్లో మీకు కొన్ని లోటుపాట్లు అనేవి, మంచి చెడ్డ అనేటివి మీరు గుర్తిస్తారు, మీకు తెలుసు. కాబట్టి ఇంకా మాకు కొన్ని తెలియకపోవచ్చు, కాకపోతే మీకు ఎక్కువ తెలుసు. దీనిపైన మీరు మన ఆటో నగర్కి ఒక ప్రత్యేకంగా మీరు ఎన్నికైనందుకు పార్టీ తరఫున కూడా మీరు మా కోసం, మన ఆటో నగర్ కోసం పోరాడి అనేకమైన సమస్యల పైన స్పందించి మన రంగానికి కూడా సమస్యలు తీర్చవలసిందిగా మన ఆటో నగర్ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు ఈ పదవి దక్కినందుకు మేమందరము గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే మాలో ఒక్కరుగా మీరుంటూ, మాలో నుండి మీరు ఒక నాయకుడిగా ఎదిగినారంటే దానికి మా రంగం అంతా మేము సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీ సమస్యలపైన, మా సమస్యలపైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ సీఎం గారితో కానీ, లోకేష్ బాబు గారితో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ చెప్పి మా సమస్యలు కూడా కొంచెము మీ సమస్యగా తీసుకొని చేయవలసిందిగా మన ఆటో నగర్ తరఫున మీకు కోరుతున్నాం. అలాగే మీరు ఇక్కడ ఎన్నికైన సందర్భంలో మా ఆటో నగర్ తరఫున మా రంగం అంతా తరఫున ప్రెసిడెంట్ గారి సమక్షంలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో, ఇక్కడ అందరూ నాయకత్వంలో మిమ్మల్ని చేయవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్ మన భూసి అనేది మేము ఆటో నగర్ నాగభూషణం అనేది భూసీని మాకు అలవాట. నాగభూషణం అనేది మేము ఆటో నగర్ స్టార్ట్ చేసినప్పుడు గుత్తిలోడ్లో చాలా చిన్న పిల్లోడు, కానీ అప్పటి నుంచి పిల్లోడు పనిచేసినాడు మగ్గని. కానీ దీంట్లో నుంచి ఎదిగి ఒక పార్టీలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడంటే మనకి ఆటో నగర్కి ఆయన ఎంతో సేవ చేసేది ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచే వచ్చినాడు కాబట్టి అక్కడ అతన్ని గుర్తించినాము కాబట్టి దేవుడు కానీ అతన్ని బాగు చూడాలని కోరుకుంటాడు. ప్రభాకర్ గారు బుకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. ఇప్పుడు మనం ఇంట్లో కోరుతున్నాం. ఏ భయం మందులు పట్టుకుంటున్నాం. నేను నాగభూషణం గారు ఇప్పుడు ప్రెసిడెంట్కి సంబంధం राइट ऐसे बीच में रखो. ఈ రోజున రాప్తాడ్ ఆటో నగర్లో మా కార్మికులు ఒక కార్మికుడిగా గుర్తించి, నేను ఒకసారి మెకానిక్గా గుర్తించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పరిటాల సునీతమ్మ గారు, శ్రీరామ్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో నేను 30 ఏళ్ళుగా చాలా కార్మికుడిగా కష్టపడినాను. దాన్ని గుర్తించి లేబర్ మినిమం వేజ్ బోర్డు మెంబర్గా గుర్తించి సునీతమ్మక్క గారు, శ్రీరామ్ బాబు కానీ నాకు అండదండలతో, వాళ్ళ అండదండలతోనే ఈరోజు పదవి ఇచ్చింది. ఒకసారి చిన్న మెకానిక్ నేను జిల్లా అధ్యక్షుడిగా, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా బాగా పనిచేశాను. 40 సంవత్సరాలు, నాకు 18 ఏళ్ళ వయసు నుండి కూడా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించాను. గుర్తుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, నారా లోకేష్ కానీ, నారా చంద్రబాబు కానీ, సునీతమ్మక్క కానీ గుర్తించి నాకు పదవి ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞులై నిత్యము కార్మికుల్లో ఒకరిని మా కార్మికుల దృష్ట్యా బాగా పనిచేస్తానని, మంచి గవర్నమెంట్కి కానీ, సునీతమ్మక్కకు కానీ, శ్రీరామ్ బాబుకి కానీ మంచి పేరు తెస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరికొన్ని విషయాలు ఏమంటే, కార్మికులకి ఉచిత ఇసుక ఇచ్చారు చంద్రబాబు సార్ గానే. అదే మరి వచ్చేసి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. అదే విధంగా పిల్లలకు కూడా మంచి ఫుడ్, మంచి నాణ్యమైన ఫుడ్ కూడా ప్రవేశపెడుతున్నారు. అదే కార్మికులది కూడా ఏదైనా సమస్య ఉన్నా కూడా కార్మికులు మా దృష్టి చేస్తే మేము బోర్డు దృష్టి తీసుకుపోయి సమస్యలను కూడా పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకేనా?
గతంలో కూడా నేను కార్మికుల్లో జీప్ మెకానిక్ ఈసీ నంబర్ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గాను, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. మా కార్మికులు నేను ఇన్ఛార్జ్ ఇది గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఆ ఆటో నగర్కి మా కార్మికులందరూ కూడా ఇక్కడ షామీర్ బాషా గారని వాళ్ళ మిత్ర బృందం వైస్ ప్రెసిడెంట్ మిగతా కార్మికులందరూ కలిసి నన్ను ఆటో నగర్ పిలిపించి ఇక్కడ ఒక కార్మికుడిగా గుర్తింపు వచ్చేందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడి నాకు ఈరోజు సన్మానం చేసేందుకు కూడా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారము, మన ఆటో సభ్యులకు నమస్కారము. మన ఆటో నగర్ మన శ్రీరామ్ బాబు గారు పట్టుకున్న తర్వాత కొద్దిగా రోడ్లు గిడ్లు వేయించేసి కొద్దిమంది జనాలు వస్తున్నారు. అందుకు ఇప్పుడు కూడా దయచేసి ఆయన బిజీ ఉన్నారు. ఇప్పుడు కూడా మన మేడం అక్క గారు, మన ఎమ్మెల్యే గారు, రాప్తాడు ఎమ్మెల్యే గారు, శాసనసభ ఎమ్మెల్యే గారు మా గురించి ఆలోచించి ఆటో నగర్లో దాదాపుగా 700 మంది జనాలు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ పోయి ఊరు ఇడిచిపోయి అక్కడ వచ్చి రాప్తాడులో బతుకుతున్నారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి మేడం గారికి మనసులు వచ్చి కొద్దిగా మాకు ఏదో సాయం చేసి మనకు చిన్న చిన్న పనులు రోడ్లు కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్కి కొద్దిగా చేస్తే సార్ మనం మన రాప్తాడు ఇన్ఛార్జ్ మురళి అన్న గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చిన్న చిన్న పనులు చేపిస్తున్నారు. కానీ ఇంకా కొంత ఏదైనా కానీ రోడ్లు కానీ ఏదన్నా మంచి చెడ కాలువలు కానీ ఏదైనా నీళ్ళు వసతులు చేపిస్తే ఇంకా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన శ్రీరామ బాబు గారు, మన నాగభూషణం గారు వాళ్ళ తరఫు నుంచి పోయి ఇంతకుముందు కూడా అట్లే రోడ్లకు మట్టి తోలిచ్చినారు. ఇప్పుడు ఆయన మనతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముందుకు వచ్చి బోర్డు నంబర్ ఆయన కాబట్టి మనకి ఏదైనా పని చేస్తారని చెప్పేసి మనం సన్మానం పెట్టుకున్నాము. అందుకు దయచేసి మన ఎమ్మెల్యే గారు కానీ మన శ్రీరామ్ బాబు గారు కానీ మురళి అన్న కానీ అందరూ మా కోసం ఆలోచించి కార్మికులు ఉండని ఆలోచించి కొద్దిగా మాకు ఏదన్నా కానీ పని చేస్తే కొంతమంది వచ్చి బతుకుంటారు. ఏదైనా మంచి చేస్తే ఇంకా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి మన నాగభూషణం గారికి గౌరవజీవులు గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆటో నగర్ సభ్యులందరికీ నమస్కారం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని పెద్దవాళ్ళు చెప్పినారు. అదేవిధంగా మన నాగభూషణం అన్న గారు ఈ పొద్దు మన చిన్న మెకానిక్ స్థాయి మా తోటి కార్మికుడై ఉండి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు ఆయనకు ముందుగా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పోస్ట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, శ్రీరామన్న గారికి, మిగతా ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారో అందరికి, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ విధంగా పోస్ట్ ఇచ్చిన అన్నగారి నుంచి మా ఆటో నగర్కి కూడా ఏదైనా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.